హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరు కాంబినేషన్లో ఇది మూడవ చిత్రం. మొదటి చిత్రం అతడు, రెండవ చిత్రం కలేజా, ఇప్పుడు గుంటూరు కారం. మంచి హైప్ అయితే ఉందన్నమాట ఈ మూవీపై. ఈ మూవీ ఈ నెల 12వ తేదీన రిలీజ్ కాబోతుంది, సంక్రాంతి పండుగ కానుకగా. ఈ సంక్రాంతి సీజన్కి 4 సినిమాలు పోటీ పడుతుంది. ఈగల్ సినిమా కూడా ఉంది, బట్ అది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అందువలన 4 సినిమాలు బరిలో ఉందన్నమాట. హనుమాన్ మూవీ, వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ, నాగార్జున నటించిన నా సామిరంగ మూవీ, మహేష్ బాబు నటించిన గుంటూరు కారం. ఈ 4 సినిమాలు పోటీ పడుతుందన్నమాట. అయితే యుఎస్లో మహేష్ బాబు గుంటూరు కారం మూవీ ద్వారా సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేశారని చెప్పాలి. యుఎస్లో ప్రీమియర్ షోస్ పరంగా ప్రత్యంగ్ర సంస్థ వారు హక్కులను తీసుకున్నారనమాట. వారు చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఎక్కువ షోస్ అయితే గుంటూరు కారం మూవీని ప్రదర్శించబోతున్నారనమాట. దాదాపుగా 5408 షోస్ వేయబోతున్నారట యుఎస్లో. సరికొత్త రికార్డ్ అని చెప్పాలి. త్రిబులర్ మూవీ కూడా ప్రీమియర్స్ పరంగా 5408 షోస్ వేశారనమాట. ఆ మూవీకి గుంటూరు కారం మూవీ ప్రీమియర్ షోస్ పరంగా సమం చేసేసింది. నాన్ త్రిబులర్ రికార్డు పరంగా సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు యుఎస్లో. పాన్ ఇండియా మూవీకి సమం అంటే షోస్ పరంగా మామూలు విషయం కాదని చెప్పాలి. అంటే సినిమా చాలా హైప్ అయితే ఉందన్నమాట. వాస్తవంగా ఒక మంచి మాస్ సినిమాగా ఉండబోతుంది. త్రివిక్రమ్ సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్, అలాగే కామెడీ సాంగ్స్ పరంగా మంచి హిట్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది. బట్ ఈ సినిమా మాస్ కంటెంట్తో రాబోతున్నారనమాట. చూద్దాం ఎలా ఉంటుందనేది. మంచి హైప్ అయితే ఉంది. సర్కార్ వారి పాట చిత్రం తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావటంతో, అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చేసి అలా వైకుంఠపురం మూవీ తర్వాత డైరెక్షన్ చేస్తున్న సినిమా కాబట్టి మంచి హైప్ అయితే ఉంది. మరి చూడాలి గుంటూరు కారం మూవీ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.